సంక్రాంతి బరిలో నారీ నారీ నడుమ్మరారి చిత్రంతో అలరించారు శర్వానంద్. తాజాగా బైకర్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేశంలోనే మొదటి మోటోక్రాస్ సినిమాగా తెరకెక్కింది. మాళవికా నాయర్ కథానాయిక, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రధారులు. మా నాన్న సూపర్ హీరో తీసిన అభిలాష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శర్వానంద్ న్యూ లుక్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఆయన చేసిన కొత్త ప్రయత్నం, రాజశేఖర్ ఆయనకు తండ్రిగా నటించడం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. సునీల్ నారాయణ్ పేరున్న మోటోక్రాస్ రేసర్. ఈ క్రీడకు క్రికెట్ తరహాలో గుర్తింపు తీసుకురావాలనేది ఆయన కోరిక. కొన్ని కారణాల వల్ల సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్ అవుతాడు. దాంతో మరింత మంది రేసర్లను తయారు చేసే పనిలో ఉంటాడు. చిన్నప్పటి నుంచి రేసింగ్ ఇష్టమైన తన కుమారుడు విక్కీ నారాయణ్ తండ్రి దగ్గరే రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతను ట్రాక్ ఎక్కాడంటే గెలిచి తీరాల్సిందే. అయితే కోచ్గా ఉన్న తండ్రి మాత్రం విక్కీ గెలుపును అంగీకరించడు. నువ్వు రేసులో గెలవలేదు, మిగిలిన వాళ్ళు ఓడిపోయారంతే అంటూ అతని సక్సెస్ను ఎంజాయ్ చేయనివ్వడు. క్రీడా విషయంలో అంత కఠినంగా ఉంటాడు. దాంతో తండ్రి కలను నెరవేర్చడానికి విక్కీ ఇంటర్నేషనల్ రేసింగ్లో పాల్గొనగా కొన్ని కారణాల వల్ల 3వ స్థానంలో ఆగిపోతాడు. ఆ తర్వాత రేసింగ్కు దూరమై భార్య అనన్య, తన బిడ్డతో సరదాగా గడుపుతూ ఉంటాడు. దానివల్ల తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోంది. విక్కీ రేసింగ్ ఆపేయడానికి కారణమేంటి? కొన్నేళ్ల తర్వాత విక్కీ మళ్లీ ట్రాక్ ఎక్కడానికి కారణమేంటి? ఇంటర్నేషనల్ స్థాయిలో రేసింగ్లో పాల్గొని గెలిచాడా? తండ్రి కల నెరవేరిందా లేదా అన్నది కథ. మోటోక్రాస్ రేసింగ్ తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథ ఇది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథలకు ఆడే ఆటలో సోల్ ఎంత ముఖ్యమో భావోద్వేగాలకు అంతే స్థానం ఉంటుంది. ఇలాంటి కథలో అడుగు ముందుకు వేయాలన్నా వెనక్కి వేయాలన్నా భావోద్వేగాలే కీలకం. దర్శకుడు ఈ రెండింటినీ మిళితం చేసి ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఇందులో కీలకమైన భావోద్వేగాలు పండలేదు. 2003 సమయంలో కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్, ఫ్లాష్ బ్యాక్, తండ్రితో బంధం, ప్రేయస్తో లవ్ సీన్స్, అన్వర్తో రేసింగ్ కాంపిటీషన్తో సాగుతుంది. ఇదంతా కొత్తగా ఏమీ ఉండదు. తండ్రిపై నిందలు పడ్డం, అది కొడుకు తట్టుకోలేకపోవడంతో సెకండ్ హాఫ్ మంచి సంఘర్షణతో మొదలవుతుంది. హీరో రేసింగ్కు దూరం అవడానికి కారణాలు తేలిపోయినట్లు ఉన్నా తిరిగొచ్చి జర్మనీ రేసర్తో తలపడే సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. తండ్రి కొడుకుల నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే ట్రాక్లో రేసింగ్ సన్నివేశాలు మాత్రం ఆడియన్స్ను చక్కగా అలరిస్తాయి. రేసింగ్ నేపథ్యం ఉన్న చిత్రాలు తెరపై అంతగా రాకపోవడంతో ఇది కాస్త కొత్త అనుభూతి కలుగుతుంది. సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ రేసింగ్ సీన్కు ఇంకాస్త భావోద్వేగాలు జోడించి ఉంటే ఇంపాక్ట్ బాగుండేది. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి పాత ఫార్మెట్లో తీసుకువెళ్ళాడు. రేసింగ్ సీన్స్ మాత్రం మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్లో మాటలు ఆకట్టుకుంటాయి. కథకు కావలసిన భావోద్వేగాలను పక్కన పెడితే మిగతాదంతా దర్శకుడు బాగానే మేనేజ్ చేశాడు. చివరి 20 నిమిషాల సినిమాను బాగా ప్లాన్ చేసుకున్నాడు. హీరోగా శర్వానంద్ ఈ సినిమాకు యాప్ట్ అయ్యారు. రేసర్గా నటించడానికి శారీరకంగా, మానసికంగా ఆయన పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరు పెట్టలేం. నేచురల్గా కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించారు. శర్వాకు భారీగా అనన్య పాత్రలో మాళవికా నాయర్ కూడా బాగా చేశారు. నటన పరంగానూ గ్లామర్గానూ అలరించారు. హీరో హీరోయిన్ ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. రేసింగ్ కోచ్గా సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ జీవించారు. సినిమాకు ఆయన పాత్ర కీలకం. ఆయన అనుభవం ఈ పాత్రను పండించడంలో ఉపయోగపడింది. అతుల్ కులకర్ణి పాత్ర హుందాగా ఉంది. బ్రహ్మాజీ, నవీన్నేని, మరో రేసర్ అన్వర్ పాత్రధారి ఆయా పాత్రలకు యాప్ట్ అయ్యారు. సాంకేతిక పరంగా చూస్తే జె యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. జిబ్రాన్ పాటల్లో మెరుపులు లేవు గాని నేపథ్య సంగీతం మాత్రం బాగా చేశాడు. రేసింగ్ సీన్స్లో రీరికార్డింగ్ బాగుంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్కు కాస్త కత్తెర వేసుంటే బాగుండేది. యువి సంస్థ ఖర్చు బాగానే పెట్టారు. అది తెరపై కనిపించింది. అంచనాలు లేకుండా వెళ్లి థియేటర్లో కూర్చుంటే రేసింగ్ను ఎంజాయ్ చేయవచ్చు.